దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సిద్దం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్దం చేశారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. పంటలు పండని రాళ్లు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్టు తేలింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగులు ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్ కు సగటున సర్కారుపై 7,600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలొచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది. బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలదే అగ్రభాగంగా ఉంది. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ల్యాబ్లలో నమోదు చేశారు. దీని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలొచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ వేసిన ప్రపోజల్స్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములకు ధరణి సాగు పట్టా భూముల లిస్టు నుంచి తీసేస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, దసరా నుండి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా చర్చ నడుస్తోంది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. కొన్ని నిబంధనలతో పక్కడబందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడుదల వారీగా వానాకాలం పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్ లో భారీగా దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. పంటలు పండని రాళ్లు, రప్పలు, భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్లు తేల్చింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఉన్న ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్ కు సగటున సర్కారుపై 7,600 కోట్ల భారం పడేది. నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువగా లబ్ధి జరుగుతుందనే విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటు ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ కూడా ఇవ్వనుంది. అయితే బడ్జెట్ లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారము ఈ వానాకాల సీజన్ లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలదే అగ్రభాగంగా ఉంది. ఏ రైతులు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్ లో నమోదు చేశారో దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేబినెట్ సబ్ కమిటీ వేసిన ప్రపోజల్స్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములను ధరణి సాగు చుట్టూ భూముల లిస్టు నుంచి కూడా తీసేస్తుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీంతో దాదాపు 1,500 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు 73,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద అందించారు. సాగులో లేని రాళ్లు, రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇళ్లకు, హైవేలకు, రోడ్లకు, ఇతరత్ర వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్ గా 2 సీజన్లలో కలిపి 3,000 కోట్ల మేర దుబారా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ముందుగా అనుకున్నట్టు ఈ కేబినెట్ సబ్ కమిటీ అంటే ఖచ్చితంగా కూడా దానికి విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించి సపరేట్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ప్రత్యేకంగా కూడా అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి కూడా రైతు బంధు స్కీమ్ అనేది గత ప్రభుత్వంలో క్లెయిమ్ చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఒక స్క్రూటినీ చేసి అర్హులైన వారికే ఇవ్వాలని కూడా రైతు భరోసా ఇవ్వాలని భావిస్తుంది వైశాలి.